ఓకే సార్ స్క్రీన్ ఒక్క నిమిషం సార్ కంటిన్యూ చేయండి, నేను షేర్ చేస్తానే ఉంటా. ఓకే సార్. ఓకే. ఈ పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేషన్లో చిన్న ఒక చార్ట్ రెడీ చేయడం జరిగింది. చిన్న క్లారిఫికేషన్ గురించి ఏదో నాది ఒక చిన్న ప్రయత్నం. మేడం ఆ చార్ట్ ఉంటే కొంచెం క్లియర్ బాగుంటుంది అనుకుంటున్నాను సార్. కంటిన్యూ చేసిందా మేడం? మేడం హలో సార్. ఓకే సార్ కంటిన్యూ. వస్తుందా మేడం? షేర్ చేస్తున్నా సార్. మేడం షేర్ చేస్తున్నా. ఏం లేదు మేడం, ఆ చార్ట్ చూసుకుంటూ చెప్తే కొంచెం చెప్పేది కొంచెం 10 నిమిషాల సబ్జెక్ట్లోనే ఆ చార్ట్ చూసుకుంటూ చెప్తే కొంచెం క్లారిటీ వస్తుంది. దాని గురించి సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేషన్ గురించి నా ప్రయత్నం చెప్తాను. ఓకే సార్ కంటిన్యూ సార్. టైం లేదు మేడం, ఏదో పెన్ పేపర్ మీద టక్క రాయడం జరిగింది. లీడర్స్ ఏదో క్లారిటీ లేదు అనుకోవద్దు దయచేసి ఎవరు. నో ప్రాబ్లం సార్, ఏం కాదు. మనం సబ్జెక్ట్ ఎలా చెప్తున్నాం అనేది మాత్రం ఇంపార్టెంట్. ఓకేనా సార్? ఓకే మేడం. పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేషన్ ఇది వచ్చేసి 1 PV ఈజ్ ఈక్వల్ టు 18 PV, అంటే 1 పాయింట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 18 బిజినెస్ వాల్యూ. PV అంటే పాయింట్ వాల్యూ. సారీ మేడం, కాల్ మేడం. ఓకే మేడం. పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేషన్లో వచ్చేసి 1 PV ఈజ్ ఈక్వల్ టు 18 PV. 1 PV అంటే పాయింట్ వాల్యూ, PV వచ్చేసి బిజినెస్ వాల్యూ అనుకోవచ్చు, రూపీస్ అనుకోవచ్చు, 18 రూపీస్ అనుకోవచ్చు. ఈ పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేషన్లో వచ్చేసి 4 ఉన్నాయి. పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేషన్లో 4 స్టెప్స్ ఉన్నాయి. ఒకటోది వచ్చేసి 5%, రెండవది వచ్చేసి 8%, మూడవది వచ్చేసి 12%, నాలుగవది వచ్చి 16%. ఈ మనకు 5%లో వచ్చేసి 1 PV నుంచి 599, ఒక PV నుండి 599 PV వరకు 5%. 8% 600 PV నుంచి 2399 PV వరకు వచ్చేసి 8%. 12% వచ్చేసి 2400 PV నుండి 5499 PV వరకు వచ్చేసి 12%. 16% వచ్చేసి 5500 PV ప్లస్ PVs వచ్చేసి 16% వచ్చేసి ఇది వచ్చేసి మన పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేషన్ వచ్చేసి చిన్నగా మనం చూసుకుంటాము. మీరు బోనస్ ఎలా వస్తుందంటే దీన్ని చిన్న ఎగ్జాంపుల్ చార్ట్ రెడీ చేయడం జరిగింది. మీరు వచ్చేసి చార్ట్లో ఒకసారి చూసినట్లయితే మీరు వచ్చేసి ఒక 60%లో ఉన్నారు. మీరు వచ్చేసి సెల్ఫ్ PV ఒక 100 PV చేసుకొని ఉన్నారు. మీ కింద మీరు డౌన్ లైన్లో వచ్చేసి ఒక A అనే పర్సన్ని, B అనే పర్సన్, C అనే పర్సన్ని, D అనే పర్సన్ని, ఒక 4 మెంబర్స్ని మీరు డౌన్ లైన్లో చేసుకున్నారు. వచ్చేసి A అనే పర్సన్ వచ్చేసి 5%లో ఉన్నాడు, B అనే పర్సన్ వచ్చేసి 8%లో ఉన్నాడు, C అనే పర్సన్ వచ్చేసి 12%లో ఉన్నాడు, B అనే పర్సన్ వచ్చేసి 16%లో ఉన్నాడు. అయితే వచ్చేసి ఈ A అనే పర్సన్, B, ఈ పర్సన్స్ నలుగురు వచ్చేసి వాళ్ళ సెల్ఫ్ PV వచ్చేసి 100 PVs చేసుకోవడం జరిగింది. ఈ 100 PVs చేసుకోవడం క్యాలిక్యులేషన్స్ మనకి ఎట్లా వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనకి ఎట్లా వస్తుందంటే ఒకసారి లీడర్స్ కింద చూసేసుకోండి. మీరు సెల్ఫ్ వచ్చేసి మీరు ఒక 100 PV సెల్ఫ్ తీసుకున్నారు కదా, 100 PV తీసుకున్నారు. మీరు వచ్చేసి 16%లో ఉన్నారు. మీరు సెల్ఫ్ వచ్చేసి 100 PV తీసుకున్నారు. మీకు సెల్ఫ్ వచ్చేసి సెల్ఫ్ బోనస్ కింద మనకి ఎంత వస్తుందంటే ఒకసారి సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి
100 PV సెల్ఫ్ తీసుకున్నాను. 16 మీరు 16% లో ఉన్నారు. 100 into 16% ఈజ్ ఈక్వల్ టు మీకు వచ్చేసి 16 PV వస్తుంది. క్యాలిక్యులేషన్ చేసుకుంటే 16 PV వస్తుంది. 16 PV ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్. అంటే 18 బిజినెస్ వాల్యూ ఉంటాం కదా, బిజినెస్ వాల్యూని ప్లస్ మన రూపీస్ ఇట్లా అనుకోవచ్చు. 18 రూపీస్ లాగా కన్వర్ట్ చేసుకుంటే మనకు వచ్చేసి 288 రూపీస్. అంటే సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 288 రూపాయలు. అదేవిధంగా వచ్చేసి మీ డౌన్ లైన్ ఉన్నటువంటి ఏ అనే పర్సన్ సెల్ఫ్ PV 100 PV తీసుకున్నాడు. తను వచ్చేసి 5% లో ఉన్నాడు. అంటే దీన్ని లీడర్స్ ఒకటి గమనించాలి. ఇందులో వచ్చేసి ఈ 16% అనేది మీరు ఉన్నారు. 16% అంటే మీరు ప్లస్ ఈ ఏ అనే పర్సన్ 5% లో ఉన్నాడు. అంటే 16% లో మీరు ఉన్నారు, ఏ అనే పర్సన్ 5% లో ఉన్నారు. ఏ అనే పర్సన్ 16 - 5 అంటే 11% క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 16 - 5 చేసేస్తే 11 అవుతుంది. 100 PV ఏ అనే పర్సన్ 100 PV సెల్ఫ్ PV వేసుకున్నాడు. దాన్ని 11 క్యాలిక్యులేషన్ చేసుకుంటే 11 PV అవుతుంది. 11 PV ఇంటూ 18 రూపీస్ ఇంటూ 198 రూపీస్ అవుతుంది. ఇది వచ్చేసి అలాగే మనకు డి అనే పర్సన్ తను కూడా సెల్ఫ్ PV 100 PV తీసుకోవడం జరిగింది. అతను వచ్చేసి 8% లో ఉన్నాడు. 8% అంటే సెల్ఫ్ మీరు వచ్చేసి 16% మైనస్ ఈ బి అనే పర్సన్ 8% ని మనం మైనస్ చేసుకుంటే 8% వస్తుంది. 16 - 8 ఈజ్ ఈక్వల్ టు 8% వస్తుంది. 100 ని 8% చేసుకుంటే మనకు 8 PV రావడం జరుగుతుంది. 8 PV ఇంటూ 18 రూపీస్ ఇంటూ 144 రూపీస్ అంటే 144 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ఈ సి అనే పర్సన్ 100 PV సెల్ఫ్ PV తీసుకున్నాడు. వచ్చేసి 100 PV తీసుకున్నాడు. తను వచ్చేసి 12% లో ఉన్నాడు. అయితే మీరు వచ్చేసి 16% లో ఉన్నారు. మైనస్ సి అనే పర్సన్ 12% మైనస్ చేసుకుంటే మనకు 4% రావడం జరుగుతుంది. 100 లో 4 PV వస్తుంది. 4 PV ఇంటూ 18 రూపీస్ ఇంటూ 72 రూపీస్ 72 రూపాయలు జరుగుతుంది. అలాగే ఇంకొకటి మన డి అనే పర్సన్ వచ్చేసి 100 PV తీసుకున్నాడు. డి అనే పర్సన్ 16 PV లో ఉన్నాడు. 16% లో ఉన్నారు. 16% లో ఉన్నారు. మీరు వచ్చేసి కూడా 16% లో ఉన్నారు. 16 - 16 0 అంటే డి అనే పర్సన్ 16% లో ఉన్నారు, మీరు 16% లో ఉన్నారు. అందుచేత మీకు 16 - 16 చేసేసుకుంటే 0 అంటే ఆ డి అనే పర్సన్ నుండి మీకు ఏం అనేది రాదు. ఒకసారి మనకు టోటల్ పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే మనం వచ్చేసి ఇది సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్ లో 285 రూపాయలు, ఏ అనే పర్సన్ దాంట్లో నుంచి 198 రూపాయలు, బి అనే పర్సన్ నుంచి 144 రూపాయలు, సి అనే లెగ్ నుంచి మనకు 72 రూపాయలు, మొత్తం 702 రూపాయలు రావడం జరుగుతుంది ఈ పర్ఫార్మెన్స్ బోనస్ లో. హలో మేడం, ఇంతే మేడం. అయిపోయిందా సార్? కంప్లీట్ సార్. ఇంకేమైనా చెప్తారా సార్? ఏం లేదు మేడం, మా ఇబ్రాహిం సార్ వాళ్ళు కంటిన్యూషన్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే సార్, సో మచ్. వన్ 889 వెంకరెడ్డి సార్, అడ్మిట్ చేసుకోండి సార్, అడ్మిట్ ఇచ్చాను. వెంకరెడ్డి సార్, అడ్మిట్ ఇచ్చాను సార్. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్ సార్. రాదు, పొడి పొడి మన కంటిన్యూ సార్, క్లియర్ సార్. ఓకే మేడం, మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, మనది వెస్టేజ్ కంపెనీలో, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మంచి గ్రోత్ అవుతున్నటువంటి కంపెనీ మేడం ఇది. ఈ కంపెనీలో
ఒక ట్రిపుల్ పివి ఫార్ములా గురించి చిన్న ఫార్ములా గురించి చెప్తాను మేడం. ఎస్ సార్. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ పి అంటే ప్రొడక్ట్. మన కంపెనీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సెకండ్ వచ్చేసి సెకండ్ పి అంటే బిజినెస్ ప్లాన్. అసలు పి అంటే సెకండ్ పి అంటే ప్లాన్, బిజినెస్ ప్లాన్ అన్నమాట. మూడోది వచ్చేసి థర్డ్ పి అంటే ప్రమోటర్స్, అంటే మన కంపెనీ ఎవరైతే ప్రమోట్ చేసారో అదనమాట. అయితే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పి అంటే ప్రొడక్ట్ అంటే బెస్ట్ ప్రొడక్ట్ అయి ఉండాలి. ఒక కంపెనీ గ్రోత్ అవ్వాలన్నా, ఆ కంపెనీ ఎల్లకాలం నిలబడాలంటే బెస్ట్ ప్రొడక్ట్స్ ఉండాలి. అయితే మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటంటే మనకు హోమ్ కేర్ కి సంబంధించి ఉన్నవి, హెల్త్ కేర్ కి సంబంధించి ఉన్నవి, అగ్రికల్చరు, బ్యూటీ కేర్ గురించి 450+ ప్రొడక్ట్లు ఉన్నవి. అటువంటి దాంట్లో మన ప్యూర్ ఆర్గానిక్, అందువల్ల మన కంపెనీని మనము వాడుకోవచ్చు, వాడుకొని ఇతరులకు షేర్ చేయొచ్చు అన్నమాట. రెండవది వచ్చేసి బిజినెస్ ప్లాన్. బిజినెస్ ప్లాన్ ఎట్లా ఉండాలంటే మన కంపెనీలో బిజినెస్ చేయాలంటే మనము వాడుకున్నటువంటి ప్రోడక్ట్ ని ఇతరులకు షేర్ చేసినప్పుడు మనతో పాటు మనకు వచ్చినటువంటి ఆదాయాలు ఉంటాయి. ఆ ఆదాయాలు వాటితో పాటుగా మన కింద ఉన్న లైఫ్ లైన్స్ కూడా ఆదాయం వచ్చినట్లయితే వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తూ మన కంపెనీకి వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళకి ఆదాయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా పని చేస్తారు. వాళ్ళని డెవలప్ చేస్తే మనం కూడా ఆల్రెడీ డెవలప్ అవుతుంటాం అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ప్రమోటర్స్. అంటే మన కంపెనీ ప్రమోటర్స్ గౌతమ్ బాలి సార్, కన్వర్ బిగ్ సింగ్ సార్, దీపక్ సుధీర్ సార్, వీళ్ళు మంచి ప్లాన్ తోటి కంపెనీని ప్రమోట్ చేసారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. మన మార్కెట్లో ఇప్పుడు ఎన్నో డైరెక్ట్ సేలింగ్ కంపెనీస్ వస్తున్నాయి. వాటిని అధిగమించడానికి మనము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండడం వల్ల మన కంపెనీ చాలా అభివృద్ధి చెందుతున్నది. దాంట్లో భాగంగానే మన కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ మనం వాడుకొని మనం ఇతరులకు షేర్ చేస్తున్నాం కాబట్టి మనం గ్రోత్ అయ్యే అవకాశం, మన కంపెనీ గ్రోత్ అయ్యే అవకాశం 100% ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకేమైనా చెప్తారా సార్? ఏం లేదు మేడం. లీడర్స్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకెవరైనా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను పర్మిట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకరెడ్డి సార్. సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏదైనా సరే షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఈరోజు బ్రాండ్ ఎవరిది 188907 ఎవరు ఉన్నారు సార్? ఈవినింగ్ సీజన్ ఎవరిదో తెలియదు నాకు. కొంచెం 199 సారీ సార్, నాకు కొంచెం ఐడియా మిస్ అయింది. ఈరోజు ఎవరి బ్రాండ్ కి అయితే సబ్జెక్ట్ చెప్పేదిందో ఆ బ్రాండ్ చేయండి సార్, నేను అడ్మిట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే 7:30 మాత్రమే అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి బ్రాండ్ వాళ్ళు లేకపోయినా వేరే వాళ్ళు ఎవరైనా సరే సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు, మీకు నచ్చిన పాయింట్స్ చెప్పేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. ఎవరు లేరా చెప్పేవాళ్ళు? చెన్నకేశ్వర్ సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు లీడర్షిప్ గురించి కొన్ని పాయింట్లు చెప్తాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. కంటిన్యూ సార్. పెయిన్ ఏమైనా
ఏమైనా ఉందా సార్? షేర్ చేయాలా సార్? లేదు మేడం, నేను చెప్తాను. పోస్ట్ ఇవ్వనా సార్ మరి మీకు? పోస్ట్ ఇవ్వండి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ హోస్ట్ ఇచ్చాను సార్ చెల్లెకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఫీడ్బ్యాక్ అయితే ఒకవేళ నేను హ్యాండ్ రైజ్ చేస్తా, మళ్ళీ మీకు ఇవ్వండి సార్. మీకు ప్రాబ్లం లేకపోతే నాకు హోస్ట్ ఇవ్వండి. ఓకే మేడం, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషంలో చెప్తాను. షేర్ చేస్తున్నాను, వేరే మొబైల్లో ఉన్నా అట్లానే. ఓకే సార్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు లీడర్షిప్ లక్షణాల గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవరు కూడా లెఫ్ట్ అవ్వకండి. ఈ సబ్జెక్ట్ అనేది మనకు బయట ఎక్కడ దొరకదు. ఇది కేవలం ఒక బుక్ ద్వారా మాత్రం మనకు లభిస్తుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. అందరూ కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా నాయకుడి వైఖరి. ఒక లీడర్ ఏ విధంగా ఉండాలన్నది ఈరోజు టాపిక్. ముందుగా లీడర్ మారడానికి సిద్ధపడాలి. చూడండి, ప్రతి ఒక్కరు ఎవరికి వారు నేను ఒక లీడర్ని అనుకోండి. ఎప్పుడైతే నేను లీడర్ అని అనుకుంటావో నువ్వు ఈ సిస్టంలో నిలబడతావు, నువ్వు ఈ బిజినెస్ చేయగలుగుతావు. ఇది నా కోసం నేనే చేస్తున్నాను, నేనే 10 మందికి నేర్పిస్తాను అనే ఉద్దేశం నీలో ఉంటేనే నువ్వు ఈ బిజినెస్ చేస్తావు, నువ్వు 10 మందికి చెప్పగలుగుతావు. అర్థమవుతుందా? ముందుగా నేను మారాలి, నేను మారితేనే 10 మందిని మారుస్తాను అనే ఉద్దేశం నీలో ఉండాలి. సంస్థ ప్రగతి గురించి తన వైఖరిని మార్చుకోవాలి. ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ గురించి ఏ విధంగా ఈ బిజినెస్ చేయాలి, నేను ఏ విధంగా ఈ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతాను, నేను ఇక్కడ ఏం నేర్చుకోవాలి. వైఖరి మార్చుకోవాలంటే ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ కావాలంటే ఏం నేర్చుకోవాలి అనే విషయం పైన నీకు అవగాహన ఉండాలి. లోపాలను దిద్దుకొని మార్గదర్శి కావాలి. చూడండి, చిన్న చిన్న పొరపాట్లు చాలా వస్తుంటాయి బిజినెస్ లో. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఒక మాట చెప్తున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూడండి, ఇది బిజినెస్ అంటున్నందుకు మీరు ఎవరు కూడా వరి కావద్దు. ఇక్కడ ఎలాంటి డబ్బులు కట్టి మోసపోయే బిజినెస్ కాదు. ఎవరైనా కొత్తగా జూమ్ లోకి జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీకు చెప్పడం ఏంటంటే, ఇక్కడ డబ్బులు కట్టి మోసపోవడం కానీ వేరే వాళ్ళతో డబ్బులు కట్టించే బిజినెస్ కాదు. సింపుల్ మ్యాటర్. కేవలం వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో మనకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు మనం వాడుకుంటూ మనకు నచ్చితే 10 మందికి చెప్పడం. ఆ ఒక్క పని చేయడానికే ముందుగా మనం మారాలి. ఈ బిజినెస్ చేయడానికి నీకు ఈ బిజినెస్ గురించి అవగాహన ఉండాలి. చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే, అంటే కొంతమందికి మనం చెప్పడానికి వెళ్తుంటాం. అంటే ఎగ్జాంపుల్, మనం చేస్తున్నటువంటి ఈ వెస్టీజ్ బిజినెస్ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అంటే చెప్పే విధానంలో కొంత తేడా ఉంటుంది. అంటే నువ్వు చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం అయ్యి ఉండకపోవచ్చు, వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు, నీతో నెగిటివ్ మాట్లాడి ఉండొచ్చు. అది నీకు తెలుసు, నువ్వు వాళ్ళకి ఏ విధంగా ప్లాన్ చెప్పినావు అనే విషయం నీకు తెలుసు. కాబట్టి ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే నువ్వే సరిదిద్దుకోవాలి. ఇక్కడ ఎవరు ఏ క్లాస్ చెప్పినా కానీ నీకై నువ్వు ఎదిగినప్పుడే, నీకై నీలో మార్పు నువ్వు తీసుకొచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఎదుగుతావు తప్ప, ఇక్కడ ఎవరు ఏ క్లాస్ చెప్పినా కానీ వాళ్ళు చెప్పేటటువంటి వాస్తవాన్ని గమనించి నీలో మార్పు తెచ్చుకోవాలి తప్ప, ఒక వ్యక్తి చెప్తాడు కానీ మార్పు ఎవరిలో రావాలి? మనలో రావాలి.
అర్థమవుతుంది కదా? చూడండి, సహచరులని మారమని ఒత్తిడి చేయడం కన్నా మార్పు వల్ల వచ్చే లాభాలని చెప్పాలి. ఎవరైనా నీ లైఫ్ లైన్స్, కొంతమంది నీతో పాటు జర్నీ చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు మారు అనడం కంటే ఇక్కడ నువ్వు ఈ బిజినెస్ లో ఈ విధంగా నువ్వు మలుచుకుంటే నువ్వు ఈ విధంగా సక్సెస్ అవుతావు, నీకు ఈ లాభం వస్తుంది, నీకు ఈ ఎల్ఓబ్ వస్తుంది, నీకు ఇలా ఈ విధంగా టీం వస్తుంది అని వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేయి. నువ్వు మారు అంటే సరిపోదు, అతడు మారితే వచ్చే లాభం ఏంటి అనేది నువ్వు గుర్తు చేయి. అర్థమవుతుంది కదా? అతడు అతనిలో మార్పు వస్తే ఏ బెనిఫిట్ వస్తుందో అది గుర్తు చేయి. అప్పుడు మారుతాడు, అతనికి వాస్తవం తెలుస్తుంది. తాను కూడా మారి చూపించాలి. అంటే వాళ్ళని మారమని చెప్పడం కాదు, మనలో కూడా మార్పు రావాలి. నీవు మారితే నీ కింద ఉన్నటువంటి టీం మారుతుంది, నీలో మార్పు రాకపోతే నీ కింద ఉన్నటువంటి టీంలో మార్పు రాదు. ఇది అక్షరాల సత్యం. ఎవరైనా సరే, ఎంత గొప్ప లీడర్ అయినా సరే, ముందు తాను మారితే తన కింద ఉన్న వాళ్ళు మారుతారు. అతడే మారకపోతే టీం మారదు. లీడర్ కూడా ఒక ఉద్యోగే. చూడండి, ఇక్కడ నేను లీడర్ని, నేను ఈ సిస్టంలోకి ముందు రావచ్చు, కానీ నేను గొప్ప వ్యక్తిని కాదు, నేను కూడా మీలాంటి వాన్నే. ఇక్కడ లీడర్ అనుకుంటే ఏంటంటే అందరిలో కలిసిపోయే మెంటాలిటీ ఉండాలి. నేను ముందొచ్చాను కదా, నేను ఒక బాసిజం చూపిస్తానంటే కాదు. ఇక్కడ అందరిలో సమానత్వ భావం కనిపించాలి. అందరిని ఒకే విధంగా చూడాలి, అందరిలో కలిసిపోవాలి. నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్నే, నేను కూడా ఒక కామన్ మ్యాన్. ఎప్పుడైతే కామన్ మ్యాన్ అనుకుంటావో నువ్వు వాళ్ళతో కలిసిపోయి పనిచేస్తావు. నీ టీం కూడా నీతో పాటు వర్క్ చేయడానికి ఇష్టపడుతుంది. తనకు నాయకత్వం కట్టబెట్టినందువల్ల అది కూడా నా ఆలోచన రాకూడదు. చూడు, నేను బ్రాంజ్ డైరెక్టర్, నేను సిల్వర్ డైరెక్టర్, నేను గోల్డ్ డైరెక్టర్, నేను డైమండ్, నేను యూసిడి, నేను డిసిడి అని నీకు ఎప్పుడైతే పొగరుతనం వచ్చిందా నువ్వు ఇక్కడ ఎదగలేవు, అక్కడికి ఆగిపోతావు. నీ టీం అంతా కొలాప్స్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఏ లెవెల్కి వెళ్ళినా కానీ వెస్టీజ్ బిజినెస్ లో చూడండి, ఎవరితో డబ్బులు కట్టించేది, మనం డబ్బులు కట్టేది కాదు. కాబట్టి ఇక్కడ అందరిని సమానంగా చూస్తూ, అందరికి ఎంకరేజ్మెంట్ చేస్తూ, నీ కింద వాళ్ళని ఎప్పుడైతే నువ్వు లీడర్ గా తయారు చేస్తావో, నువ్వు ఒక్కడివే నీ లెవెల్స్ అచీవ్మెంట్ పెంచుకోవడం కాదు, నీ కింద వాళ్ళ యొక్క లెవెల్స్ ఎప్పుడైతే పెంచుకుంటావో వాళ్ళ లెవెల్స్ కూడా పెరుగుతాయో అప్పుడే నువ్వు ఎదుగుతావు. నేను డైమండ్ డైరెక్టర్ని, నేను క్రౌన్ డైరెక్టర్ అని ఏదో బాసిజం చేయాలనుకుంటే ఈ బిజినెస్ లో సక్సెస్ కాలేవు. ఇది 100%. సహకారంతోనే ఆ స్థాయికి వచ్చాననే విశ్వాసం ఉండాలి. నేను నా కింద ఉన్నటువంటి టీం ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చాననే విశ్వాసం నీలో ఉంటేనే నువ్వు ఎదుగుతావు. ఇప్పుడు నీకు అధికారం వచ్చింది కదా అని చెప్పి, నీ హోదా పెరిగింది కదా అని నేనేదో క్రౌన్ డైరెక్టర్, నేనేదో యూసిడి, నేనేదో డిసిడి, నేనేదో డిసిడి అని చెప్పి నీలో అహంకారం ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా నీ పతనానికి దారి తీస్తుంది. 100%. ఒక్కటి మాత్రం చూడండి, వెస్టీజ్ బిజినెస్ లో విశ్వాసం ఉండాలి. మా గురువు గారు నిన్న ఒక మీటింగ్కి వెళ్ళారు, కానీ అతని మనసులో, అతని యొక్క కళ్ళల్లో బాధ చూశాను నేను. విశ్వాసం లేదు కొంతమందికి. ఎవరో కాదు, మా రమేశ్చంద్ర గురువు గారు ఒక నాగర్ కర్నూలు మీటింగ్కి వెళ్తే అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. ఎట్లా అంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది నా మనసులో ఉన్నటువంటి ఆవేదన చెప్తేనే పోతుంది. కొంతమందికి అతని ద్వారా ఎంతో హెల్ప్ చేశాడు, వాళ్ళ జీవితాన్ని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. సార్ ద్వారానే కొంతమంది లక్షలలో ఇన్కమ్ తీసుకుంటున్నారు, అయినా కూడా అక్కడ విశ్వాసం వాళ్ళు చూపించలేదు. ఆ విధంగా చూడండి, ఎప్పుడైతే మన జీవితం మారడానికి కారణమైన వ్యక్తుల గురించి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనలో విశ్వాసం అనేది పోకూడదు. ఎందుకంటే ఆ రోజు నువ్వు ఒక ఐడి ఇచ్చి నేను నిలబెట్టినప్పుడు నీ లైఫ్ మారింది. ఇప్పుడు అలా అని మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి అప్ లైన్ కానీ డౌన్ లైన్ కానీ విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? చూడండి, నాయకుడు సహచరులకు దగ్గర కావాలంటే ప్రత్యేక క్యాబిన్ విడిచిపెట్టి అందరిలాగా కూర్చోవడం మంచిది. చూడండి,
మనం ఏదో ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక సెమినార్ జరుగుతుంది, నేనేదో ఒక లెవెల్లో ఉన్నాను, నేనేదో డిఈసీలో ఉన్నాను, నేనేదో విఎంసీఎం మెంబర్గా ఉన్నాను, మన ఎంఎస్ఆర్ గురూజీ గారు ఉన్నారు, మనతో పాటు అతడు కింద కూర్చుంటాడు. ఎందుకంటే నేను నాయకుడిని అని అనిపించుకోకూడదు, నేనేదో ఒక గొప్ప పర్సన్ గా ఫీల్ అవ్వకూడదు అన్న మెంటాలిటీతోన అందరు ఇక్కడ ఈ వెస్టీజ్ వ్యక్తి అహంకారం చూపించకుండా అంటే ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన హోదాలో ఉన్నట్లుగా ఫీల్ అయితే ఈ బిజినెస్ నువ్వు ఎంత పెద్ద హోదాలో ఉన్నా కానీ నీ కింద కొత్తగా జాయిన్ అయిన పర్సన్ దగ్గర వచ్చి నువ్వు మాట్లాడితేనే నీలో లీడర్షిప్ లక్షణాలు ఉన్నట్లు. 100% వెస్టీజ్ లో అందరికి చాలా మందికి అలాంటి లక్షణాలు ఉంటాయి. ఎవరికో ఒకరికి కొంతమందికి మాత్రమే విశ్వాసం లేకుంటది, కానీ మాక్సిమం అందరికి ఆ విశ్వాసం ఉంటది. ఆ అప్ లైన్ డౌన్ లైన్ మధ్యలో ఉన్నటువంటి సంబంధం అలాంటిది. ఓకేనా? లేదా అడపా వాళ్ళ సీటు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. ఒకవేళ నీకు ప్రత్యేకమైన హోదా ఉన్నా కానీ కనీసం వాళ్ళ దగ్గర వెళ్ళి నీ కింద ఉన్నటువంటి నీ నమ్మి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడితే వాళ్ళలో ఆనందం చెప్పలేనిది. నువ్వు ఏ లెవెల్ అయినా ఉండు, నువ్వు ఎంత గొప్ప హోదాలైనా ఉండు, నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడితే వాళ్ళ మనసులో సంతోషం వస్తుంది. ఓకేనా? ఇదంతా నేను చెప్పేది ఈరోజు బిజినెస్ గురించి కాదండి. ఎప్పుడైతే నీలో లీడర్షిప్ లక్షణాలు ఉంటాయో నువ్వు బిజినెస్ సక్సెస్ అవుతావు, ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతావు. నీలో లీడర్షిప్ లక్షణాలు లేకపోతే నీకు టీం రాదు, నువ్వు చెప్పలేవు, నువ్వు మాట్లాడలేవు. నీ యొక్క నడవడిక, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు అందరిలో కలిసి ఉండే విధానం ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఉంటాయో అప్పుడే నీకు పెద్ద టీం వస్తుంది. నువ్వు చెప్పే మాట ఎవరైనా వింటారు, నువ్వు ఇక్కడ సక్సెస్ అవుతావు. అందుకనే నేను ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తాను, చాలా సార్లు చెప్తాను లీడర్షిప్ లక్షణాల గురించి. నువ్వు ఎప్పుడైతే ఒక లీడర్ గా ఎదుగుతావో అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. నీ కింద వాళ్ళని కూడా ఒక లీడర్ గా తయారు చేస్తావు, వాళ్ళు కూడా వాళ్ళ కింద వాళ్ళని లీడర్ గా తయారు చేస్తారు. ఎందుకు ఇంత లీడర్షిప్ గురించి చెప్తున్నానంటే నాయకత్వ లక్షణాలు లేకపోతే మనం ఒక టీం ని లీడ్ చేయలేం, మనం ప్లాన్ సరిగా చెప్పలేం, మన బిజినెస్ గురించి మనము పర్ఫెక్ట్ చేయలేం, మనం చేస్తున్న బిజినెస్ పైన మనకే నమ్మకం ఉండదు. అందుకే మనలో కొన్ని మార్పులు ఉండాలి. ఆ మార్పు మనలో రావాలని చెప్పి ఈరోజు సపరేట్ టాపిక్ ఇది. ఎప్పుడు బిజినెస్ ప్లాన్ నీకు తెలుస్తుంది, కానీ చెప్పనీకి రాకపోతే నీకు ఎంత బిజినెస్ ప్లాన్ ఉంటే ఏం లాభం? నీకు బిజినెస్ ప్లాన్ ఏ విధంగా చెప్పాలో నీకు తెలియకపోతే నీలో నాయకత్వ లక్షణాలు లేకపోతే నువ్వు ఏం చెప్పగలుగుతావు? మనలో కొన్ని మార్పులు ఉంటాయి, ఆ మార్పులను బట్టి మనము సక్సెస్ అవుతుంటాం. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, సహచరుల్లో ఎవరు ఏ రంగంలో నిష్ణాతులో గుర్తించి వారికి ఆ పని అప్పగించాలి. ఇప్పుడు నీ కింద ఉన్నటువంటి లైఫ్ లైన్స్ కొంతమంది ఉంటారు, ఎవరు ప్రొడక్ట్ గురించి చెప్తారు, ఎవరు కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్తారు, ఎవరు బిజినెస్ గురించి బిజినెస్ ప్లాన్ చెప్తారు, ఎవరు ఈ బిజినెస్ లో ఒక లీడర్ గా ఎదుగుతారు, ఎవరు డిస్ట్రిబ్యూటర్ గా మిగిలిపోతారు, ఎవరు కస్టమర్ గా ఉండిపోతారు. ఈ విధంగా నువ్వు గుర్తించాలి. నువ్వు ఎవరికైతే ఒక కొత్త పర్సన్ కి నువ్వు ప్లాన్ చెప్తావు, ఆ ప్లాన్ చెప్పినప్పుడే అతని యొక్క లక్షణాలు, అతడు ఎలాంటి వాడు అనేది మనం గుర్తించాలి. అతడు డిస్ట్రిబ్యూటరా, కస్టమరా, లీడరా? లీడర్గా ఎదుగుతాడా, అతడు బిజినెస్ చేయగలుగుతాడా, లేదంటే అతడు ఒక్కడే ఈ వస్తువులు వాడుకుంటాడా? కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళు ఒక్కరే వాడుకుంటారు, వాడి తర్వాత వాళ్ళు ఒక లీడర్గా ఎదుగుతారు. మరి కొంతమంది ఏంటంటే డైరెక్ట్ రావడమే వాళ్ళు బిజినెస్ చేయడానికి వస్తారు. అందుకనే మనము ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పేటప్పుడు అతనిలో ఏ లక్షణాలు ఉన్నాయని నువ్వు గుర్తించాలి. ఏదో గుడ్డిగా వెళ్ళి ప్లాన్ చెప్పినామా వచ్చినామా అంటే నీకు ఎప్పటికీ లీడర్స్ దొరకరు. అర్థమవుతుందా? అతడు ఎలాంటి వాడు అనేది నీకు తెలిస్తే అతనికి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి అన్ని విషయాలు నేర్పించగలుగుతావు. ఎవరో లీడర్ తెలియకపోతే నువ్వు ఎవరికి నేర్పిస్తావు, ఎవరిని లీడర్గా తయారు చేస్తావు? అర్థమవుతుంది కదా?
బాగా పరిశీలించి ఆయా పనుల్లో వారిని నియమించాలి. చెప్పాను కదా, ఈ 3 కస్టమరా, డిస్ట్రిబ్యూటరా, లీడర్ అవుతాడా, ఈ విధంగా గుర్తించి వాళ్ళకు వాళ్ళ హోదాను బట్టి, వాళ్ళ యొక్క మెంటాలిటీని బట్టి అతడు ఏ పని చేయగలుగుతాడో ఆ పని వాళ్ళకి అప్పగించాలి. తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ వాస్తవాలను అంగీకరించి తగు చర్యలు తీసుకుంటూ ఉండాలి. చూడండి, ఎప్పటికప్పుడు మనం చిన్న చిన్న లోపాలు చేసినా కానీ వాటిని సరిదిద్దుకుంటూ, ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, వాటిని సరిదిద్దుకుంటూ వాస్తవాలను అంగీకరించి, అక్కడ ఏంటి వాస్తవం, నువ్వు ఒక నిజాయితీగా ఉంటూ వాస్తవం గమనించి ఆ వాస్తవాలను అంగీకరించి తగు చర్యలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అన్ని టీం మధ్యలో కొన్ని మిస్టేక్లు జరుగుతుంటాయి, చాలా వరకు చాలా జరుగుతాయి. మ్యాక్సిమం వాస్తవం సైడే మనము వర్క్ చేసే విధంగా ఉండాలి, లోపాలను సరిదిద్దే విధంగా ఉండాలి నాయకుడు. అవసరమైతే సహచరుల సలహాలను తీసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్ గా చూడండి, మన జూమ్ లో ఎంతమంది లీడర్స్ మాట్లాడుతుంటారు, రోజు ఒక బ్రాండ్ వాళ్ళు. ఎందుకంటే ఎవరు ఏం మాటలు చెప్తారో, ఎవరు ఎలాంటి విషయాలు చెప్తారో అందులో మనకు కొన్ని విషయాలే కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే కొన్ని విషయాలు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటాం, ఎన్నిసార్లు విన్నా కానీ ఏదో ఒక కొత్త విషయం అయితే ప్రతిరోజు వస్తుంది. అర్థమవుతుంది కదా. వీలైతే మనమే గొప్ప కాదు, మనమే ఏదో తోపులం అనుకుని ఫీల్ కాకూడదు. మన కింద వచ్చినటువంటి లీడర్స్ కొంతమంది ఉంటారు, చాలా మంది తెలుగు పనులు ఉంటారు, వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా ఉంటారు, మంచి మంచి టాలెంట్ పర్సన్స్ ఉంటారు, మంచి మంచి టాకింగ్ పవర్ ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని గుర్తించి అట్లాంటి వాళ్ళతో మనం సలహాలు సూచనలు తీసుకోవాలి, తప్పు లేదు. బిజినెస్ లో ఎదగాలంటే మనం ఒక్కరం చేస్తే కాదు, మన కింద వాళ్ళ యొక్క సలహాలు కూడా మనం తీసుకుంటే అప్పుడే మనం సక్సెస్ అవుతాం. పొగడ్త అందరికి ఇష్టమే, కానీ అతిగా పొగిడే మనుషులకు దూరంగా ఉండడం నాయకుడికి ఎంతో శ్రేయస్కరం. చూడండి, నువ్వు తోపువి, ఎక్సలెంట్, ఇక నువ్వు గ్రేట్ లీడర్వి, ఇక నిన్ను మించిన ఎవరు లేరు, నువ్వు చాలా అని ఎప్పుడైతే అంటారో, పొగడ్త మంచిదే, నువ్వు చేస్తావమ్మా బాగుంది, నీలో టాకింగ్ పవర్ ఉంది, నీలో మంచి టాలెంట్ ఉంది, నువ్వు చేయగలుగుతావు, చెయ్యి అంటే బాగుంది. కానీ ఇంకా ఎక్సలెంట్, నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, ఇప్పటి వరకు ఎవరు రాలేరు, ఈ రోజే నిన్నే చూస్తున్నాము, ఇంతవరకు అసలు ఈ జూమ్ లో ఎవరు మాట్లాడలేదు, ఈ మీటింగ్ లో ఎవరు మాట్లాడలేదు, నీలాంటి వ్యక్తి ఎవరు రాలేరు అనేది అది ముంచనికనే. అర్థమవుతుందా? నువ్వు చేస్తావు బాగుంది, నీలో మంచి టాలెంట్ ఉంది, నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావురా అంటే బాగుంది. కానీ ఇక నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, ఇప్పటి వరకు ఏ పర్సన్ రాలేదంటే అది ఆ పొగడ్త అంత మంచిది కాదు. అర్థమైందా? పొగడాలి, మన కింద వాళ్ళని మనం కూడా పొగడాలి. నువ్వు చేస్తావు, నీలో సాధ్యం అవుతుంది, నువ్వు చేయగలుగుతావు, నీలో అంత టాలెంట్ ఉంది. నువ్వు కానీ బిలీవ్ చేస్తే, నువ్వు కానీ బిజినెస్ ని నమ్మితే నువ్వు తప్పకుండా ముందుకు వెళ్ళగలుగుతావు. నీకేమైనా సలహాలు సూచనలు ఉంటే నేను కూడా హెల్ప్ చేస్తాను అనే విధంగా మాట్లాడాలి. కానీ మరి ఒకేసారి మునుగ చెట్టు ఎక్కించి కిందికి దొబ్బకూడదు. అర్థమైందా? ఎక్కడైనా సరే మన కింద ఉన్నటువంటి లీడర్స్ ఎవరైనా సరే ఒక మంచి పర్సన్ వచ్చినప్పుడు మరీ ఎక్కువగా పొగడత అవసరం లేదు. ఓకే, అతిగా పొగిడే వారితో జాగ్రత్తగా ఉండటం ఈ రోజుల్లో అవసరం. కొంతమంది అంటారు, సార్ తోపు సార్, నువ్వు ఎక్సలెంట్ సార్, ఇక నిన్ను మించిన ఎవరు రాలేదు సార్, నువ్వు చెప్పినందుకే మొత్తం ఈ బిజినెస్ అంతా నీతోనే సాధ్యమవుతుంది సార్, ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ మొత్తం నీ పైన ఆధారపడింది, ఇంకా నువ్వు లేకపోతే ఈ బిజినెస్ నడవదు అనే విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా టీంకు నువ్వు లేకపోతే ఇక ఇది నడవదు అనే విధంగా ఉండకూడదు. అతిగా పొగడతనేది మంచిది కాదు. ఓకే, సమస్యలను నాయకుడికి చెప్పే ముందు ఆయా సభ్యులు తాము అందించే పరిష్కారాలతో రావాలని చెప్పాలి. కొన్ని సమస్యలు ఉంటాయి, సార్ మా టీంలో ఇట్లా జరుగుతుంది సార్, మాకు హోమ్ మీటింగ్స్ వస్తలేవు సార్, మాకు డిఎల్సి మీటింగ్లు వస్తలేవు సార్, అవి వస్తలేవు సార్, ఇవి వస్తలేవు అని చెప్తుంటారు. దానికి నిజమైన కారణం ఉండాలి. అసలు డిఎల్సి మీటింగ్లు ఇస్తున్నారా, ఇస్తలేరా?
నీకు నీలో కారణం అన్నది పర్ఫెక్ట్ ఉండాలి. అంతేగాని ఏదో నీ అప్లైన్ మీద నిందలు వేయడము, లేకపోతే నీ పైన ఉన్నటువంటి మరొక గ్రేట్ లీడర్ పైన నిందలు వేయడం కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? నాకు అసలు చెప్పట్లేదు సార్, అసలు నాకు బిజినెస్ గురించే తెలియదు, నాకు ఏం నేర్పించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనే విధంగా ఉంటే తప్పు. నీకు ఎంత అవసరం ఉందో అడిగి తెలుసుకో, నీకేం అవసరమో దాని గురించి అడుగు. అంతేగాని నువ్వు ఎవరిని అడగాలో వాళ్ళని అడుగు, కానీ నీ పైన ఉన్నటువంటి వ్యక్తి గురించి మరొక వ్యక్తి దగ్గర నువ్వు చిన్నబుచ్చినట్లుగా, చిన్నతనం చేసినట్లుగా, లేదంటే అతన్ని తక్కువ చేసినట్లుగా, మా అప్లైన్ పట్టించుకోవట్లేదు, మా రమేశ్చంద్ర సార్ పట్టించుకోవట్లేదు, మా భిక్షం సార్ పట్టించుకోవట్లేదు, మా టీంకి అసలు ఏం మీటింగ్ లో ఇస్తలేరు అని చెప్పి నువ్వు మరొక క్రాస్ లైన్ దగ్గర మాట్లాడితే ఇక్కడ నీ టీం నీవే తగ్గించుకున్నట్లు. నువ్వు ఎవరో నీ డౌన్ లో కాకుండా మరొక పర్సన్ తో మాట్లాడితే నీకు ఎలాంటి యూజ్ లేదు. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఏదో సంతోషమైన నీ టీంలోనే నువ్వు కొట్లాడి గెలవాలి. సార్ నాకు ఇట్లా డిఎల్సి మీటింగ్ ఇవ్వండి, మా ఏరియాలో సెమినార్ పెట్టండి, మా ఏరియాలో 1 డే ట్రైనింగ్ పెట్టండి, హాఫ్ డే ట్రైనింగ్ పెట్టండి అని కొట్లాడి అడుగు, హక్కు నీకుంది. కానీ అది ఇస్తలేరు, ఇది ఇస్తలేరు, నాకు నేర్పిస్తలేరు అంటే మరి నువ్వేం చేస్తున్నావు? నేను క్రౌన్ డైరెక్టర్, నేను డైమండ్ డైరెక్టర్, నేను స్టార్ డైరెక్టర్ అని చెప్పుకుంటారు కొంతమంది. మరి ఆ డైరెక్టర్ లెవెల్కి వెళ్ళిపోయి మరి నువ్వేం చేసినావు ఇన్ని రోజులు? నీ టీంకి ఎందుకు నువ్వు నేర్పించలేకపోతున్నావు? మరి నీ పైన ఉన్నటువంటి అప్లైన్ ఎందుకు నిందిస్తున్నావు? అర్థమైందో? నీకేమైనా సమస్యలు ఉంటే నీ పైన ఉన్నటువంటి నాయకుడి దగ్గర, నీ పైన ఉన్నటువంటి లీడర్ దగ్గర, నీ పైన ఉన్నటువంటి అప్లైన్ దగ్గర, వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఉండాలి, నీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా మాట్లాడు. గుణగుణ అని చెప్పి నీలో నువ్వే బాధపడితే లాభం లేదు. ఓకేనా? నువ్వు ఎక్కడ లాస్ అవుతున్నావు, నీ సమస్యకు పరిష్కారం ఏంటనేది అడుగు. ఓకే? కేవలం సమస్యల్ని నాయకుడికి చెప్పి చేతులు దులుపుకోకూడదు. కొంతమంది ఇక ఈ 10 మంది సార్, ఈ 10 మంది మీకు అప్పచెప్తున్నాను, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో ఏమన్నా కొనిపించండి అంటే లాభం లేదు. ఫస్ట్ నువ్వు ఫాలో అప్ చేయి. ఈ 10 మంది ఫోన్ నెంబర్లు మీకు ఇస్తున్నాను, మీరు వాళ్ళతో మాట్లాడతారా, వాళ్ళకి ప్లాన్ చెప్తారా, ఏం చేస్తారా నాకు తెలియదు అంటే దులుపుకున్నట్లే కదా. నువ్వు ఎంత చెప్పిన వాళ్ళకి, నువ్వు ఎంత ఫాలో అప్ చేసిన వాళ్ళకి, ముందుగా ఆ 10 మంది ఫోన్ నెంబర్లు ఇచ్చే ముందు నువ్వు ఎంత మందికి ఫాలో అప్ చేసినావు, నువ్వు వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ నేర్పించినావు, దానిపైన ఆధారపడి ఉంది. అర్థమవుతుంది కదా? ఓకే లీడర్స్, ఈరోజు ఈ 15 పాయింట్ల వరకు మీకు టాపిక్ ఉంటుంది. యాక్చువల్గా 42 పాయింట్లు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. జస్ట్ ఇంకొక 5 పాయింట్స్. పూర్వం రోజుల్లాగా నాయకుడు అంటే సుప్రీం అధికారి కాదని గుర్తించాలి. చూడండి, వెస్టేజ్ బిజినెస్ లో ఎవరికి బాసు, ఎవరికి వాళ్ళే బాస్. ఇక్కడ బాసిజం బిజినెస్ కాదు, ఇక్కడ బాస్ లేడు, ఇది జస్ట్ లీడర్షిప్ బిజినెస్. ఎవరి బిజినెస్ వాళ్ళదే. అర్థమవుతుందా? ఇక్కడ ఒకరి కింద మనం బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఒక ఉద్యోగం చేసినా, లేదంటే ఏదో పని చేసినా అక్కడ ఒక బాస్ ఉంటాడు. కానీ వెస్టీజ్ లో ఎలాంటి బాస్ లేడు, ఏం లేదు. నీకు తెలియని విషయాన్ని తెలుసుకో, నీకు తెలిసిందని 10 మందికి పంచు. అర్థమవుతుందా? నువ్వే లీడర్. నువ్వెంత నేర్చుకుంటున్నావో నీ కింద వాళ్ళకి అంతే నేర్పించు. నీకు తెలియని విషయాన్ని నీ పైన వాళ్ళతో నేర్చుకో, అదే విషయాన్ని నీ కింద వాళ్ళకు కాపీ పేస్ట్ చేయి. అంతే. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీలో చేసేవాల్సింది ఏం లేదు. అంతే, కాపీ పేస్ట్, ఇంతకంటే ఏం లేదు. నీకు తెలియని విషయాన్ని తెలుసుకో, నీకు తెలిసిందని నీ కింద వాళ్ళకి నేర్పించు. నీకు ప్రొడక్ట్ గురించి అవగాహన ఉందా, కంపెనీ గురించి అవగాహన ఉందా, బిజినెస్ ఏ విధంగా చేయాలి అవగాహన ఉందా? ఈ విధంగా నీకు ప్రతి విషయం పైన నీకు అవగాహన ఉంటేనే నీ కింద వాళ్ళకి చెప్పగలుగుతావు. నీకే లేకపోతే నీ కింద వాళ్ళకి ఏం చెప్పగలుగుతావు? ముందు నువ్వు నేర్చుకో. ఓకే, నువ్వు నేర్చుకొని నీ కింద వాళ్ళకి నేర్పించు. రేపు మరో సహచరుడు ఆ స్థానంలోకి రావచ్చు. కాబట్టి ఎదుగుతున్న కొద్దీ ఒదగడం నేర్చుకోవాలి. చూడండి,
ఎప్పుడైనా సరే ఎంత ఎదుగుతున్నామని కాదు, అంత ఒదిగి ఉండడం కూడా నేర్చుకోవాలి. నువ్వు రోజు రోజుకు నువ్వు 1,00,000 తీసుకోవచ్చు, 2 లక్షలు తీసుకోవచ్చు, 3 లక్షలు తీసుకోవచ్చు, ఎంత తీసుకుంటే కాదడా. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినావు కాదు, నువ్వు ఎంత ఒదిగి ఉన్నావు, నీ కింద వాళ్ళతో ఎంత కలిసిమెలిసి ఉన్నావు అన్నది కావాలి వెస్టీజ్ లో. సరిగ్గా పనిచేయని వారు ఆత్మీయుడైనా చివరకు సోదరుడైనా కొడుకైనా పక్కకు పెట్టాలి. చూడండి, ఇప్పుడు బిజినెస్ లోకి ఎంతో మంది జాయిన్ అవుతున్నారు. నీ కొడుకు ఉండొచ్చు, మీ ఆత్మీయుడై ఉండొచ్చు, నీ బంధువు ఎవరైనా ఉండొచ్చు. అతడు వర్క్ చేయకపోతే అతను పక్కకు పెట్టేసే అనవసరం. అర్థమవుతుందా? వాడు ఎంత ఆత్మీయుడైనా కానీ వర్క్ చేయనప్పుడు వాంతో పని లేదు, మనకు అనవసరం. గుర్తుంచుకోండి. మనం అనుకుంటాం వాన్నే పాకులు, మా అక్క కొడుకు, మా బావ కొడుకు, మా చెల్లెల కొడుకు అని వాన్నే పట్టుకొని కూర్చుంటాం. వాడు వర్క్ చేయనప్పుడు ఇంకో కొత్త వ్యక్తిని వెతుక్కోవాలి మనం. అంతేగాని చేయని వాని దగ్గర ఎంతసేపు కూర్చొని చెయ్యి 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 చెయ్యంటే చేస్తాడా? చెయ్యడు. మరొక కొత్త వ్యక్తి తీసుకొచ్చి అతనికి చెప్పిన లాభం ఉంటది కానీ చెవిటను ముందు శంఖం ముద్దినట్లు ఇష్టం లేని వానికి ఎంత చెప్పినా వేస్టే కదా. అవునా కదా? ఇతరులకు దూరం కాక తప్పదు. దూరంగా పెట్టడం వలన సహచరుల్లో విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే చూడండి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తిని కొన్ని సందర్భాల్లో దూరం పెట్టడం వల్ల అతనికి ఇంట్రెస్ట్ వస్తుందంట. మరీ చెయ్యి 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 అని అతని పనులు కూడా మనమే చేస్తుంటే అతనిలో సోమరితనం పెరిగిపోతుంది. కొన్ని సందర్భాలలో కొంచెం దూరం పెట్టినట్లు పెడితే ఎవరి పని వాళ్ళే చేస్తుంటారు. అర్థమవుతుందా? మీరు కొంతమంది గమనించండి. కొంచెం దూరం అతనికి సిస్టమ్ అడాప్ట్ అయిపోయాడు, వెస్టేజ్ గురించి పూర్తి అవగాహన వచ్చింది, అతడు ఒక గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ లెవెల్కి వచ్చాడు. అలాంటి పర్సన్ కి ఇంకా మనం చిన్న చిన్న హోమ్ మీటింగ్లు, డిఎల్సీ మీటింగ్లు మనమే ఇస్తుంటే అతడు ఎప్పటికీ లీడర్ కాలేడు. కొన్ని సందర్భాలలో అతడు ఏం పని చేయాలో అతనికి అప్పగించాలి, కొన్ని సందర్భాలలో వదిలిపెట్టాలి. అప్పుడు మాత్రమే నేనెందుకు చేయకూడదు, నేనెందుకు చెప్పకూడదు, నేనెందుకు నేర్చుకోకూడదు, ఎవరు రాకపోయినా నేను చేస్తాను, నా టీంకి సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే అతడు చేయకపోతే అతని కింది వాళ్ళు ఊరుకుంటారా? అది అర్థమైందా? కొన్ని సందర్భాలలో నేర్పించే వారికి నేర్పించి కొంత పక్కకు పెట్టడం కూడా మంచిదే. అప్పుడు వాళ్ళలో విశ్వాసం అనేది పెరుగుతుంది, నేను చెయ్యాలనే విశ్వాసం పెరుగుతుంది. అవసరమైనంత సిబ్బందినే నియమించుకోవాలి. పని లేని వారిని డౌన్ సైజింగ్ ప్రక్రియలో పంపక తప్పదు. యాక్చువల్గా చూడండి, ఇక్కడ ఎవరిని మడితే వాళ్ళని ఆధార్ కార్డు తీసుకొని చేంజ్ చేయకూడదు. ఇక్కడ వెస్టిజ్ లో ఆధార్ కార్డు ఉంది, అతనికి 18 సంవత్సరాలు నిన్నాయంటే వాళ్ళని తీసుకొచ్చి మనకి ఐడి చేయడం అనవసరం. చూడండి, మనిషిని చూడండి, అతడు చేస్తాడా, కొంటాడా, కొనడా, అతడు వాడతాడా, వాడడా, అతడు చేయగలుగుతాడా లేదా, కనీసం కొంచెం ఆలోచించండి. మనిషిని చూడండి, నీ దగ్గర ఆధార్ కార్డు ఉందా, ఇచ్చేయి. ఫోన్ నెంబర్ ఉందా, ఇచ్చేయి. ఐడి, పేస్ట్ కొనుక్కో, సబ్బు కొనుక్కో, ఏం లాభం? కనీసం మనం ఐడి చేసేటప్పుడు ఏ పర్సన్కి ఐడి ఇవ్వాలి, అతని క్యాపబిలిటీ ఏంటి, అతడు చేయగలుగుతాడా లేదా అని ఆలోచించండి. 1000 మంది ఇక్కడ నెట్వర్క్ ఏమో 1000 మంది అవుతుంది, కొనటోళ్ళు ఏమో 100 మంది అయినారు. నా పరిస్థితి అదైంది. ఎందుకంటే అందరికీ ఐడి చేయడం నేర్పించేసిన. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎవరు ఐడి కార్డు ఉంటే వాళ్ళందరినీ జాయిన్ చేసేస్తున్నారు. నా కింద 3000 మంది 4000 మంది స్ట్రెంత్ అయిపోతుంది. ఎవరైనా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఎంతమంది సార్ మీ నెట్వర్క్ అంటే 4000 మంది, కొనే వాళ్ళు ఎంతమంది అంటే 100 మంది. చూడండి, ఇలాంటి పరిస్థితి అవుతుంది. ఎవరికి పడితే వాళ్ళకు ఐడి ఇవ్వడం కాదు, మనిషిని చూడండి, ఆలోచించండి. ఓకే, సంస్థలో దాదాపు ప్రతి వ్యక్తి పేరు గుర్తు పెట్టుకోవడం ఒక మంచి లక్షణం. మీరు గమనించండి, ఒక్కొక్కసారి రామచంద్ర సార్ని, అతడు ఒక్కసారి ఒక వ్యక్తిని చూశాడంటే వాళ్ళ పేరు గుర్తు పెట్టుకుంటాడు. ఎక్కడ కలిశాను, ఏ ఏరియాలో కలిశాను, ఏ విలేజ్ లో కలిశాను, ఏ డిఎల్సీలో కలిశాను అని చెప్పి ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ నేనేం చెప్తున్నానంటే,
మన కింద వచ్చినటువంటి లైఫ్ లైన్స్ ఉంటారు కదా, మ్యాక్సిమం గా కొంతమందిని యాక్టివ్ లీడర్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమో నీకు తెలియదు వాళ్ళని ఎవరో చేంజ్ చేశారు, నీకు తెలియదు అంటే ఓకే. ఒకవేళ నీ ముందు నీకు ఆ వ్యక్తి ఒకసారి నీకు తెలుసు, పరిచయం అయ్యాడు అనుకోండి, అతని పేరు నీకు ఎప్పుడు గుర్తుండాలి. అట్లా గుర్తుపెట్టుకొని మనం అతన్ని ఫాలోఅప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ విధంగా అతని పేరు మనకు గుర్తుంటే సో అండ్ సో రమేష్ అంటే అతనిలో ఒక హ్యాపీనెస్, అరే ఈ సార్ నన్ను పిలిచాడా, ఏమా బాగున్నావా సుప్రజ అంటే ఇట్లా, అంటే సార్ నన్ను ఈ విధంగా నా పేరు గుర్తుపెట్టుకున్నాడా, ఇంత పెద్ద సార్ నా పేరే గుర్తుపెట్టుకున్నాడా అనే ఫీలింగ్ వాళ్ళలో ఒక సంతోషం వస్తుంది. అంటే చేయలేని పరిస్థితులు కూడా వాళ్ళ చేత మీ బిజినెస్, ఒక వస్తువు కొనలేని పరిస్థితులు కూడా నేను ఈ వస్తువులు వాడుకుంటా, కనీసం ఆయిల్ అయినా వాడుకుంటా, సబ్బులైనా వాడుకుంటా, పేస్ట్ అయినా వాడుకుంటా అనే స్థాయికి వస్తారు. చెప్పే విధానంలో ఎట్లా ఉండాలంటే, నువ్వు మాట్లాడుతుంటే ఏముందమ్మా నీకు నచ్చినవి వాడుకోండి, మిమ్మల్ని ఏమి వేలు కొనమని చెప్పట్లేదు, ఆయిల్ వాడుకోండి, టీ పొడి వాడుకోండి, లొర్కిలు వాడుకోండి, పేస్ట్ వాడుకోండి, మీకు అవసరం ఉన్నాయి వాడుకొని చూడండి. నీవేదో 1-2 వస్తువులను మీరు వాడుతూ మీరు వేలు మీరు సిఎన్సీలో ఉండకపోయినా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి అనే విధంగా వాళ్ళకు వాళ్ళ మైండ్లోకి వచ్చే విధంగా చెప్పాలి. రామచంద్ర గురువు గారిలో నాకు నచ్చే విషయం ఇదే, చాలా సింపుల్గా చెప్తాడు అన్నట్ల. ఏముంది తెచ్చుకొని వాడుకోండి, మనం అందరం మధ్యతరగతి వాళ్ళమే కదా, లైఫ్ మారుతుంది, నా లైఫ్ మారలేదా, మీ లైఫ్ కూడా మారుతుంది అని ప్రతిరోజు అదే మాట చెప్తాడు. అంటే మనం మాట్లాడే విధానంలోనే అవతల వ్యక్తిని మనం ఆకట్టుకోవాలి. అర్థమైందా? ఆ విధంగా మన కింద ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని గుర్తించగలగాలి. అప్పుడు అతడు ఒక గ్రేట్ లీడర్గా తయారవుతాడు. అతనితో పాటు కొంతమంది టీం తీసుకొస్తాడు. సంస్థ పరిపాలనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉండాలి. నీ టీంలో ఎంతమంది సిఎన్సీలో ఉన్నారు, ఎక్కడ మీటింగ్ జరుగుతుంది, ఎవరు టీం తీసుకొస్తున్నారు, ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరి ప్రొడక్ట్ వాడుతున్నారు, ఎవరు యాక్టివ్ ఉన్నారు అనే విషయం లీడర్ గమనిస్తూ ఉండాలి. ఆ విధంగా ఎవరైతే గమనించారో వాళ్ళందరూ ₹1,00,000 పైన తీసుకున్నారు. ఇప్పుడు ₹1,00,000 పైన తీసుకునేటటువంటి ప్రతి లీడర్ కూడా ఆ విధంగా చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు 2-3 సంవత్సరాలకు లక్షలలో ఇన్కమ్ తీసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఒక్కరికో ఇద్దరికో చెప్పేస్తున్నాం, అలసిపోతున్నాం, వీళ్ళు వినరు. ముందు నీలో మార్పు రాలే. ఎప్పుడైతే నీలో మార్పు వస్తుందో, నీలో ఓపిక, కోరిక, తీరిక అని చెప్పడం వరకు అవుతుంది. దాని యొక్క అర్థం ఎవరికి అర్థమవుతలేదు. ఓపిక, చాలా ఓపిక. ఓపిక అంటే చూడండి, నువ్వు ఎంతమంది నెగటివ్ మాట్లాడు, ఎవడు వినకపోయినా ఇంకొక కొత్త పర్సన్ దగ్గర నేను పోతా. ఓపిక అంటే ఏంది? కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, సారీ. ఓపిక అంటే ఈ పర్సన్ వినకపోయినా కానీ నేను ఇంకొక పర్సన్ దగ్గర వెళ్తా, వీడు కాకపోతే ఇంకొకడు అనే విధంగా నీవు ఈ బిజినెస్ గురించి నువ్వు అంతా పాజిటివ్ మైండ్ ఉండాలి నీలో. అంతేగాని నీ రిలేషన్షిప్ లో నీకు బాగా నమ్మకమైన వ్యక్తులు, వాళ్ళు నీకు నమ్మకమైన వ్యక్తులు మాత్రమే, కానీ వాళ్ళలో నాయకత్వ లక్షణాలు లేవు. నువ్వు అది గమనించట్లేదు. ఎప్పుడు కానీ నీ రిలేషన్షిప్, నీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళు వినడు. దూరం వ్యక్తి దగ్గర వెళ్ళి చెప్పు ప్లాను. నువ్వు స్టార్టింగ్ మనం ఏం చేస్తామంటే మన దగ్గర బంధువు ఎవడున్నాడో వాళ్ళ దగ్గర పోయి చెప్పేస్తాం. వాళ్ళు తాగడానికి, తినడానికి, తిరగడానికి, బంధువులని చెప్పడానికి, కానీ ఇట్లాంటి విషయాలు వాళ్ళకు ఒంటికి ఎక్కువ అంటారు కదా, ఏదో ఇట్లాంటి విషయాలు వాళ్ళు పట్టించుకోరు. నువ్వేం చేస్తావు? డిమోరల్ అయిపోతావు. ఇక మా సొంత బావనే నమ్మట్లేదు, మా చిన్ననాన్ననే నమ్మట్లేదు, ఇక నేను ఈ బిజినెస్ చేయలేను. నా జిగురు ఫ్రెండ్, నా బెంచ్ పక్కల బెంచ్ 10th క్లాస్ ఇంటర్ క్లాస్మేట్ నమ్మట్లేదు, ఇంకెవడు నమ్మడు. ఇక వీడు నమ్మలేడు అంటే ఎవడు నమ్మలేడు, నువ్వు అనుకుంటున్నావు అంతే. సొంత ఫ్యామిలీ కానీ దగ్గర ఫ్రెండ్ కానీ నమ్మడు. బిజినెస్ మంచి విషయాలు నమ్మరు వాళ్ళు. తాగుదాం రా అంటే వస్తారు, తిందాం రా అంటే వస్తారు, ఫంక్షన్ ఉంది అంటే వస్తారు తప్ప ఇట్లాంటివి వాళ్ళకి ఇష్టం ఉండవు. నువ్వేం చేస్తున్నావు అంటే
వాళ్ళకి చెప్పి వాళ్ళు వినకపోతే నీలో ఉన్నటువంటి ఓపికను కోల్పోతున్నావు. అంతే, నీకున్నటువంటి డ్రీమ్స్ మర్చిపోతున్నావు. అర్థమవుతుందా? క్రింది వారి కాకుల లెక్కల మీద ఆధారపడాల్సి వస్తుంది. అవి ప్రకటించక తప్పని తెలిస్తే పరుగు పోతుంది. సంస్థ పరిపాలనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉండాలి. చూడండి, ఎప్పుడైనా సరే మన కింద వాళ్ళకి అన్ని విషయాలు అప్డేట్ ఇస్తుండాలి. ఇక్కడ సోన్స్ మీటింగ్ ఉంది, ఇది స్పిర్లిన్ ఇట్లా పనిచేస్తుంది, ఈ కొత్తగా ఒక ప్రోడక్ట్ వచ్చింది మ్యాంగో ఫ్లేవర్ వెస్లిమ్ షేక్, ఇది వాడుకుంటున్నంటే చాలా బాగుంది, ఇది వాడుకోవడం వల్ల మనం ఒక 2-3 నెలల లోపలనే వెయిట్ లాస్ అవుతాము. అంటే కొత్త ప్రోడక్ట్ మీరు CMD వాడడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ విధంగా ఏదైతే కొత్త ప్రోడక్ట్ వస్తుందో లేకపోతే కంపెనీ గురించి అప్డేట్స్ ఏమైనా వస్తాయో నీ కింద ఉన్నటువంటి టీంకి మొత్తం నువ్వు స్ప్రెడ్ చేయగలగాలి, అప్డేట్ ఇవ్వగలగాలి. ఎవరి మీదైనా నాయకుడికి ఫిర్యాదు అందినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడి నిజాలు తెలుసుకోవాలి. ఎవరో ఒకరు ఒక చాటికి చెప్తారు, అది వాస్తవం లేకుంటది. ఇక్కడ చూడండి, చాలా వరకు కొన్ని మాటలు కల్పించుకొని చెప్పేటివే ఉంటాయి. ఇద్దరిని ఒక దగ్గర నిలబెడితే అసలు ఆ ప్రాబ్లం ఎంబడే సాల్వ్ అయిపోతుంది. నువ్వు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట విన్నావా, ఇద్దరి మధ్యలో వైరం అది పెరుగుతూనే ఉంటది. కానీ ఇద్దరిని ఒక దగ్గర తీసుకొచ్చి నిజాలేంటి, నిజం ఏంటి, అబద్ధం ఏంటి అన్నది నువ్వు గుర్తించగలిగితే, ఒక లీడర్గా నువ్వు గుర్తించగలిగితే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వైరం అనేది తొలగిపోతుంది. కానీ నువ్వు వాళ్ళతో ఒక మాట వీళ్ళతో ఒక మాట, ఇక్కడ ఈ పర్సన్తో ఒక మాట ఆ పర్సన్తో ఒక మాట అలా మాట్లాడుతున్నప్పటికీ ఎప్పటికీ ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు. మన టీంలో కూడా చిన్న చిన్న మిస్టేక్లు వస్తుంటాయి. కానీ నిజాలు ఏంటి అన్నది మనం గ్రహించాలి, లీడర్ తెలుసుకోవాలి, నాయకునికి ఆ లక్షణం ఉండాలి. అంతేగాని అతనికి సపోర్ట్ ఇస్తున్నావు ఇతనికి సపోర్ట్ ఇస్తున్నావు, అది నాయకత్వ లక్షణాలు కాదు. ఇద్దరిని తీసుకొచ్చి కలిపే విధంగా ఉండాలి. కానీ అవునా అట్లా అన్నట్లుంటే ఏమవుతుందంటే అది కొన్ని సందర్భాలలో టీం అనేది కొలాప్స్ అయిపోతుంది, టీం విడిపోతుంది కూడా. చూస్తున్నా, నా టీంలోనే జరిగింది, ఎక్కడో జరగలేదు. వాస్తవం 100% ఇది. అర్థమవుతుందా లీడర్స్? నిజాలేంటో తెలుసుకోకుండా ఎవరికి వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు, ఈగో పెంచుకుంటున్నారు. ప్రెస్టీజ్ బిజినెస్ లో ఈగోలు ఉండకూడదు. ఈగో ఉంటే ఎప్పటికీ సక్సెస్ కాలేం, గ్యారంటీ. అంతేగాని ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకూడదు. అవునా అతనికి నేను ఎప్పటిగా మీటింగ్స్ ఇయ్యను, వీళ్ళకి డిఎల్సి మీటింగ్ ఇయ్యను, వీళ్ళని పట్టించుకోను, వాడు నాకు అనవసరం అనే విధంగా ఎప్పుడు మాట్లాడకూడదు. అంటే చెప్పుడు మాటలు ఎక్కువగా చేదైపోతున్నాయి. వాస్తవానికి అయితే చెప్పుడు మాటలలో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని కల్పించుకునే ఉంటాయి. అందుకే ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే చెప్పిన వెంబడే మనము ఆవేశపడిపోకూడదు, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. కొంచెం గమనించాలి. ఈ విషయం చాలా కష్టం. ఇమ్మీడియట్లీ మనలో షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది. ఎవరైతే నీకు ఒక పర్సన్ వచ్చి నీ దగ్గర చెప్పాడో ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఆ విషయంలో ఏదో నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఇది ఒక్క విషయంలో కానీ మనం కూల్గా ఆలోచిస్తే మాత్రం మన జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది. నువ్వు ఒక గ్రేట్ లీడర్గా మిగిలిపోతావు. ప్రజలతో సత్సంబంధాలు ఉండాలి. అవసరం ఉన్నా లేకపోయినా వారిని కలుస్తూ ఉండాలి. మీకు వారితో అవసరం లేకపోయినా పెళ్లిళ్ళు ఇతర కార్యాలకు హాజరవ్వాలి. ప్రజలంటే ఎవరు ఇక్కడ? ప్రజలంటే నీ కింద ఉన్నటువంటి లైఫ్ లైన్సే. ఇక్కడ మొత్తం మన వెస్టిజ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ను మొత్తము ఈ బిజినెస్ కి నువ్వు ఒక నాయకుడిగా నువ్వు ఎలా ఉండాలన్నది మలుచుకోవాలి. ఉన్నది ఉన్నట్లు చదివితే ఎవరికి అర్థం కాదండి. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, నేను చెప్పేటప్పుడు అక్కడ ఉన్న టాపిక్ వేరే ఉంటుంది, నేను చెప్పేది వేరే ఉంటుందని. అందుకే మీకు నచ్చిన పాయింట్లు మీరు రాసుకోండి అని. ఈడ ఉన్నది చదవడం వల్ల లాభం లేదు. ఇదే టాపిక్ వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని చదివి వినిపిస్తారు తప్ప దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం కష్టం. చాలాసార్లు నేను చెప్పే విషయం ఇదే.
ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతడు దాన్ని ఏ విధంగా వివరిస్తున్నాడు, అది మన బిజినెస్ లోకి వస్తుందా, అది నా మైండ్ సెట్ అవుతుందా, నా మైండ్ సెట్కి ఏ విధంగా మార్చుకోవాలి, నాలో మార్పు ఎలా తీసుకురావాలని ఆలోచించాలి. కానీ ఉన్నది ఉన్నట్లుగా ఉంటే నీలో మార్పు ఏమొస్తుంది? ఆడ ఉన్నది ఉన్నట్లుగా అతడు రాజు గుర్రం ఎక్కాడంటే, అంటే రాజా గుర్రం ఎక్కి నువ్వు ఎక్కలేదు, నేను గుర్రం ఎక్కాలంటే నువ్వు ఎక్కినట్లు. అర్థమవుతుంది కదా? అంటే చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారు, ఇక వినే ఓపిక లేకుంటది, ఇక చదువుతూనే ఉంటారు. చదివితే అక్కడ మన మైండ్ సెట్ మారదు, చెప్పేది వింటున్నప్పుడు మాత్రం మారుతుంది. అందువల్ల చూడండి, మన కింద ఉన్నటువంటి వాళ్ళతో మన లైఫ్ లైన్స్ అందరితోనూ సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఒక ఫ్యామిలీ లాగా మనము తయారైపోవాలి. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ పెట్టుకున్నాం, ఎందుకు ఒక ఫ్యామిలీ అని, అందరిది ఒకటే ఫ్యామిలీ అని, ఒకటి ఏంటి, ఛాంపియన్ టీం అని. ఎటు వెళ్ళినా కానీ మేము ఛాంపియన్ టీం, మేము ఎంఎస్ఆర్ అసోసియేషన్, వెస్టిజ్ లో చాలా గ్రూపులు ఉన్నాయి, 5 కోట్ల మంది అంటే అర్థం చేసుకోవాలి, ఎన్నో గ్రూపులు ఉంటాయి. అందులో మన తెలంగాణ ఆంధ్రలో చాలా ఉన్నాయి. మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ కూడా 100లో 1 అంతే, 100లో 1, 100 టీములు ఉన్నాయి. అది మనకు తెలియదు, మనమే ఎక్కువ అనుకుంటాం, చాలా ఉన్నాయి. అర్థమైందా? రేపు తర్వాత నువ్వు నిలబడితే నువ్వు ఒక గ్రేట్ లీడర్ గా తయారైతే నీది ఒక టీం అవుతుంది. అది ఎప్పుడైతుంది అంటే నీ టీం అంతా ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంలా భావించి మీరందరూ ఒకే తాటిపై నిలబడితే నీది ఒక ఫ్యామిలీ అవుతుంది. అందరూ కలిసిమెలిసి ఉండాలి. నీ కింద వాళ్ళతో నీకు అవసరం లేకపోయినా మాట్లాడాలి, ఫోన్ చేసి కనీసం 2 నెలలు కానీ ఒకసారి మాట్లాడాలి. రోజు మాట్లాడకపోయినా అందరితో నీ టర్మ్ అయిపోయే వరకు 2 నెలలకు ఒకసారైనా అందరితో మాట్లాడుతూ ఫాలో అప్ లో ఉండాలి. కనీసం మెయిన్ లీడర్స్ తో నువ్వు డైలీ మాట్లాడు. కానీ మీ కింద ఎవరో, వాళ్ళ మెయిన్ లీడర్స్ కింద ఎవరు ఉన్నారు కొంతమంది, వాళ్ళతో కూడా మనం మాట్లాడాలి. ఓకేనా? అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మనం ఫోన్ చేసి మాట్లాడడం వల్ల సార్ ఫోన్ చేశాడు నాకు అనే ఫీలింగ్ ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్, పెళ్లిళ్ళు, చిన్న చిన్న కార్యాలు ఉంటే అట్లాంటి కార్యాలకు అటెండ్ అవ్వాలి. మా తమ్ముని పెళ్ళింది, నా పెళ్ళింది, మా బాబు బర్త్డే ఉంది, నీకు వీలుంటే వెళ్ళు, వీలు లేకపోతే చెప్పలేం. కానీ నీకు అవకాశం ఉంది అన్నప్పుడు తప్పకుండా వెళ్ళు. ఎందుకంటే మా సార్ వచ్చాడని చెప్పి ఒక సంతోషం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉంది లీడర్షిప్ లక్షణాల గురించి. ఇక్కడ చూడండి, ఇంత ఉంది. ఇదంతా ఇప్పుడు కాదు, నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం పూట రేపు వీలుంటే రేపు కొన్ని చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతసేపు అవకాశం ఇచ్చి సబ్జెక్ట్ చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా హోస్ట్ తీసుకున్న వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మేడం మీకు అన్ముట్ ఇచ్చాను, హోస్ట్ ఇస్తున్నా. అనసూయ మేడం మీకు అన్ముట్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, హోస్ట్ కూడా ఇచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లీడర్స్ మనకు 8:15 అవుతుంది. 10 నిమిషాల్లో ఫీడ్బ్యాక్ అయిపోవాలి. ఎవరైనా సరే సార్ సబ్జెక్ట్ పై మళ్ళీ సార్ బిజినెస్ వాల్యూ, పాయింట్ వాల్యూ, బిజినెస్ వాల్యూ గురించి చెప్పిన సబ్జెక్ట్ పై మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. డబల్ 399 సుధా మేడం అన్వర్ట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు అండ్ మల్లేష్ గారు చెప్పింది సబ్జెక్ట్ బాగుంది. అండ్ చెన్నకేశ్వర సార్, ఇంకా చెన్నకేశ్వర సార్ చెప్పారంటే ఇంకా వినవలసిందే, ఇలా బుద్ధి కూడా కాదు.